కొందరు ఆడవాళ్ళు ప్రతిరోజు పార్కుకొచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుకునేవారు. రాజేషు ప్రతిరోజు వారిని గమనించేవాడు. ఒకరోజు అందరూ కూర్చొని ఉన్నారు. కానీ ఎవ్వరూ మాట్లాడడం లేదు. సైలెంట్‌గా ఉన్నారు. ఏదో సీరియస్ విషయం అయి ఉంటుందని రాజేషు ఒకరిని కారణం అడిగాడు. ఈరోజు అందరూ వచ్చారు అని ఆమె చెప్పింది. అర్థం కావడానికి రాజేష్కు 1 నిమిషం పట్టింది. మీకు అర్థం అయ్యిందా? ఒక ఆవిడ చీర కొందామని షాప్కి వెళ్ళింది. అక్కడ సేల్స్ మ్యాన్ ఆవిడతో ఇలా అంటున్నాడు. అందంగా లేనోళ్ళు అడుగుతారు మేడం, ఆ చీర చూపించు, ఈ చీర చూపించు అని. చీరకే అందం తెచ్చే ఏ చీరైనా మీకు ఒకటేగా. ఒక విద్యుత్ శాఖ కార్యాలయం, ఎలక్ట్రిసిటీ బోర్డ్ బ్రాంచ్ ఆఫీస్. బయట ఒక అరటిపండ్ల వ్యాపారి అరటిపండ్లు అమ్ముకుంటున్నాడు. ఈబీ ఆఫీసర్: అరటిపండు రేట్ ఎంత? వ్యాపారి: సార్, ఈ అరటిపళ్ళు మీరు ఎందుకు తీసుకుంటున్నారో తెలిస్తే కానీ రేట్ చెప్పలేను అన్నాడు. ఈబీ ఆఫీసర్: ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనెందుకు తీసుకుంటే నీకెందుకు? వ్యాపారి: లేదు సార్, మీరు ఈ పండు గుడికి తీసుకెళ్లేదానికి అయితే పండు 10 రూపాయలు, పిల్లల కోసం తీసుకున్నట్లయితే ఒకటి 20 రూపాయలు, తెలిసిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికైతే 25 రూపాయలు, మీరు తినడానికి తీసుకుంటే 30 రూపాయలు. ఈబీ ఆఫీసర్: ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు? ఒకటే పండు ఎలా డిఫరెంట్ రేట్లకి అమ్మాలనుకుంటున్నావు? వ్యాపారి: దిస్ ఈజ్ మై టారిఫ్ ప్లాన్. ఏమయ్యా, మీరు మాత్రం ఒకే కరెంటు, ఒకే ట్రాన్స్మిషన్ సిస్టమ్ పెట్టుకొని ఇంటికి సపరేటు, షాపుకు సపరేటు, ఫ్యాక్టరీకి సపరేట్ అని వాటిల్లో మళ్ళీ వాడకాన్ని బట్టి సపరేట్ రేటు. అడిగితే టారిఫ్ అని చెప్తారు. మీకో రూలు మాకో రూలా? దిస్ ఈజ్ మై టారిఫ్ ప్లాన్. అది విన్న తర్వాత బనానా వెండర్ రాక్డ్ అండ్ ఈబీ ఆఫీసర్ షాక్డ్. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.